ఇందాక చెప్పినట్టు బాడీ మాస్ ఇండెక్స్ 32.5 దాటిన తర్వాత దాటి ఉండి ప్లస్ వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏమైనా షుగర్ కానీ బీపీ కానీ అలాంటివి ఉంటే వాళ్ళకి చేయొచ్చు. ఒకవేళ ఇవి ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా BMI 37.5 దాటితే వాళ్ళకి డెఫినెట్గా ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే ఒకసారి BMI 37.5 దాటితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా వితిన్ షార్ట్ టైం ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి ప్రస్తుత ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా మనం ఆపరేషన్ చేయాలి. సో ఊబకాయంకి ఆపరేషన్ అంటే ఏంటి? చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అంటే లైపోసెక్షన్ అని అడుగుతారు. కానీ లైపోసెక్షన్ ఊబకాయ బరియాట్రిక్ సర్జరీ రెండు ఒకటి కాదు. లైపోసెక్షన్ అంటే అది కేవలం మనకి అబ్డామిన్ పైన స్కిన్ మీద చేసే స్కిన్ కింద చేసే ఆపరేషన్. మనం ఒక సక్కర్ పెట్టి ఫ్యాట్ అన్ని సక్ చేసేసి ఫ్యాట్ తీసేస్తాం. దీన్ని లైపోసెక్షన్ అంటాం. ఇది కేవలం బాడీ వెయిట్ తగ్గడానికి కాకుండా బాడీ షేప్ మార్చడానికి ఉపయోగిస్తుంది. దీన్ని రీషేపింగ్ ప్రొసీజర్ అంటారు. కానీ దీనివల్ల వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ తగ్గవు. సో బెరియాట్రిక్ సర్జరీ అనేది ఏంటంటే అది కడుపు లోపల చేసే ఆపరేషను. కడుపు లోపల ఇంటెస్టైన్స్కి స్టమక్ పైన చేసే ఆపరేషను. వీటి వల్ల వెయిట్ తగ్గడం ఒకటి, రెండోది వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇందాక మెన్షన్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో ఫస్ట్ అంటే ఎలా చేస్తాం ఈ ఆపరేషన్ అంటే ఈ బరియాట్రిక్ సర్జరీ అనేది ఇంచుమించు ఒక 50 years నుంచి ఉంది. కానీ ఇంతకుముందు ఇదే ఆపరేషన్లో కడుపు కోసి చేసేవారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ ఛాతి కింద దగ్గర నుంచి మొల వరకు పెద్ద కోత కోసి చేసేవారు. దీనివల్ల ఏంటంటే ఒక ఆపరేషన్ సక్సెస్ అయినా కూడా ఈ పెద్ద కోతకు వచ్చే వల్ల నష్టాలు లేకపోతే వూండ్ ఇన్ఫెక్షన్స్ కానీ హెర్నియాస్ కానీ లేకపోతే ఆపరేషన్ నుంచి రికవర్ అవటం వర్క్కి బ్యాక్ నార్మల్ వర్క్ వెళ్తే ఇవన్నీ చాలా లేట్ అయిపోతుండేవి. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆపరేషన్ వల్ల ఊబకాయ ఆపరేషన్స్ అంతగా క్యాచ్ చేయలేదు. కానీ లాస్ట్ 20 years నుంచి ఈ మనం చేసే విధానం మారింది. అంటే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా చేస్తాం. అంటే లాప్రోస్కోపిక్ పద్ధతి అంటే బాడీ మీద చిన్న చిన్న కన్నాలు పెట్టి ఒక 1 centimeter కన్నాలు పెట్టి ఒక కెమెరాస్ ఇంట్రడ్యూస్ చేసి లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పెట్టి ఒక కెమెరా ద్వారా చేస్తాం. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హాస్పిటల్లో స్టే అనేది 2-3 days కంటే ఎక్కువ ఉండదు. ఆ తర్వాత వీళ్ళు బ్యాక్ టు నార్మల్ వర్క్ ఇంచుమించు ఆపరేషన్ అయిపోయిన సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ నడవటం జరుగుతుంది. ఆ తర్వాత వితిన్ షార్ట్ టైం వితిన్ ఏ వీక్ ప్రాబ్లీ కొంతమంది డిటర్మినేషన్ ఉంటే ఇంకా ఎర్లీగా కూడా వర్క్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ అడ్వాంటేజ్ ఉండటం వల్ల ఆపరేషన్ సంబంధించిన నష్టాలు బాగా తగ్గిపోయాయి. కాబట్టి రీసెంట్ టెక్నాలజీ ద్వారా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా ఈ ఆపరేషన్స్ చేస్తాం. చూశారు కదా బెరియాట్రిక్ సర్జరీ విధానం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు డాక్టర్ NGR కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం.